గుణిజాల మొత్తమును కనుగొనుట. సైడ్ ఫస్ట్ క్వశ్చన్, 1 నుంచి 100 వరకు గల 3 యొక్క గుణిజాల మొత్తమును కనుగొనము. 1 నుంచి 100 వరకు గల 3 యొక్క గుణిజాల మొత్తమును కనుగొనము. ఓకే మాస్టర్, ఇక్కడే క్వశ్చన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ చూడు, రెండోది మూడోది వేచేది. 1 నుంచి 100 వరకు, మరి 1 నుంచి 100 వరకు 3 యొక్క గుణిజాలు. మరి 1 దగ్గర 3 యొక్క గుణ్యం ఎక్కడ అమలవుద్ది? 3 తర్వాత 6 తర్వాత 9 తర్వాత 12 సో 100 దగ్గర ఎక్కడున్నది? 100 3 యొక్క గుణ్యమా అంటే కాదు. 3 33లో 99 శేషం ఒకటి వస్తుంది కాబట్టి 100 అనేది 3 యొక్క గుణ్యం కాదు. ఒకవేళ 100 అనేది 3 యొక్క గుణ్యం అయితే అప్పుడు చివరి గుణ్యం ఏమైంది? 100 అయింది కాదు. ఇప్పుడు ఏముందంటే 99. ఇది ఏ శ్రేణి మర్చిపోదు. ఇందులో మొదటి పదం ఏ, చివరి పదం ఏ. ఇక్కడ ఇక ఇంతకు ముందేమో గుణిజాల సంఖ్య ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 ఇవి నేర్పించాం. ఇప్పుడు గుణిజాల సంఖ్య కాదు, వీటి మొత్తం అంటే 3 + 6 9, 9 + 9 18, 18 + 12 30 ఇలా వీటి మొత్తం కావాలా. మరి ఏ శ్రేణి? అంకశ్రేణి. అంకశ్రేణిలో ఉండే పదాల మొత్తానికి ఫార్ములా ఎస్ఎన్. ఏంటండి? ఎస్ఎన్. ఎస్ఎన్ అంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ. ఏపీలో ఉండే పదాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్. ఏంటండి? ఎస్ఎన్. సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ. ఏపీలో ఉండే పదాల మొత్తానికి ఫార్ములా. మరి ఏపీలో మొదటి పదం తెలుసు. ఏపీలో నుండే పదాల మొత్తాన్ని కనుక్కోవడానికి 2 ఫార్ములాలు ఉన్నాయి. మొదటి పదము చివరి పదం తెలిస్తే ఒక ఫార్ములా ఉంది, చివరి పదం తెలియకపోతే ఒక ఫార్ములా ఉంది. మనకి చివరి పదం తెలుసా? తెలుసు కాబట్టి ఆ ఫార్ములానే వాడుకుంటాం. ఏంటంటే ఎస్ఎన్ = n/2 × a + n. ఇది అంకశ్రేణిలో ఉండే పదాల మొత్తాన్ని కనుగొనడానికి సూత్రము. n అంటే అర్థం ఏంటంటే ఆ శ్రేణిలో ఉండే పదాల సంఖ్య. ఏ అంటే మొదటి పదం, l అంటే చివరి పదం /2 ఇక్కడే. మరి ఇప్పుడు ఇక్కడ మిత్రమా నిన్న నేర్పించాను ఏది? పదాల సంఖ్య. మరి 1 నుంచి 100 వరకు గల 3 యొక్క గుణిజాలు ఎన్ని? 100/3. 3 3 9, 3 3 9 ఎన్ని? n ఎంత? 33/2. ఏ ఎంత? 3. l ఎంత? 99. It implies next 33/2 × 3 + 99 102. కట్ చేస్తే 2 1ల 2 51ల మల్టిప్లై అంటే 153 అంటే 1683. అంకశ్రేణిలోని పదాల మొత్తాన్ని కనుగొనడానికి ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ = n/2 × a + l. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే మొదటి పదము చివరి పదము 2 పదాలు తెలిసినప్పుడు వాడాలి. చూడొద్దు మళ్ళీ బోర్డుకు. ఏంది బిడ్డ అడుగు, ఏమన్నా డౌటా? నన్ను అడగచ్చు బిడ్డ క్వశ్చన్ డైరెక్ట్గా. ఓరి పక్క రాష్ట్రానికి ఏ సాయం చేస్తున్నావు? నా జిల్లానికి నా రాష్ట్రానికి నేను కాదంట. అయింది. సెకండ్ క్వశ్చన్, ఏమైందమ్మా? మెడ సాగదీశావు, అగుపడితే లేదా, అర్థమైతే లేదా, నాకెట్లా తెలవాలా? మాటలు ఎందుకున్నాయి? మనలో ఉన్న భావాన్ని ఎదుటి వ్యక్తికి వ్యక్తపరచడానికే భావ వ్యక్తకరణ, భావాన్ని వ్యక్తపరచడానికి ఉన్నవే మాటలు. అవునా? మరి మాటలు లేని వాడు భావాన్ని ఎలా వ్యక్తపరుస్తాడు? ఇట్లా 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 సైకిల్ చేస్తాడు. గమనిస్తారా? ఇవి చెప్తారు చూసారా? మరి మీరు అట్లనో ఇట్లనో తెలుస్తలేదు నాకు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ క్లియరా? ఇప్పకు నువ్వే ఎప్పుడు వచ్చినావు నువ్వు లోపలికి? మరి గుడ్ మార్నింగ్ చెప్పేం చెప్పవా?
అడిగి చెప్తారా? క్లాస్ చెప్పినా నువ్వు చెప్తాను. ఎందుకు నువ్వు ఇప్పుడు మా పాత స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ అండి. 1 నుంచి 100 వరకు గల 7 యొక్క గుణిజాల మొత్తమును కనుగొనము. 1 నుంచి 100 వరకు గల 7 యొక్క గుణిజాల మొత్తమును కనుగొనము. ఈవెంట్స్ అయిపోలే నన్నమే ఇంకా అదే అందుకే అర్థమైంది. మీరు ఎంత వచ్చిందమ్మా? 735. నీ క్వశ్చన్ కానీ ఆన్సర్ వస్తాయి. నువ్వు ఆ క్వశ్చన్ తప్పు రాసుకొచ్చినావు. మా మొదటి క్వశ్చన్ ఇలా ఉండాలి. అందుకే నేను ఏమంటే చేయగలను 7 to the power of 12 minus 2 to the power of 24 ఉన్నాను. ఇక్కడ కూడా 7 రాష్ట్రం ఉండదు. అట్లా నువ్వు ఏ సిలబస్ అయినా కానీ ఇక్కడ అట్లా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే దాని విలువ కన్నా ఇక్కడ ఉండే విలువ తక్కువ రావాలి. ఇప్పుడు తక్కువ రాస్తేనే A మైనస్ B అనేది చేయగలుగుతున్నాం. ఇక్కడ 7 రాష్ట్రం అది ఎక్కడ ఉండే ఆ క్వశ్చన్ నీకు ఇప్పుడు అది ఉందా? అది నీకు PDF అనేది కానీ చూసుకో. ఇప్పుడు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చిందంటేనా సార్? అరే నాన్న మీరు మాట్లాడాలా? రాకపోతే రాలేదా? వచ్చిందా రాకపోతే నేను చెప్తా. మీ గురించే నా బాధ. వాటి గురించి అసలు బాధే లేదు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎటు కూర్చోబెట్టి మీరు ఎటు కూర్చోవాలి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో బిడ్డ. ఇంటి కథ బోర్డుకు ఎడం వైపు కూర్చోవాలా. ఇలా ఉంది బోర్డు. ఎడం వైపు అంటే ఇటువైపు కూర్చో. మీరు ఇటు కూర్చున్నారు. ఎందుకు ఇటు కూర్చోవద్దంటే ఈ చెప్పేవాడు కుడి చేతి వాడు కాబట్టి ఇటు పక్కకు ఉంటాడు, వాడు ఇట్లుంటాడు. నువ్వు ఇటు కూర్చుంటే క్లారిటీ ఉంటుంది. రేపు పొద్దుగాల చెడు కూర్చోరు, మీరు ఇటు సైడ్ కూర్చోరు. లెక్క మంది ఉన్నారు కాబట్టి అటు కూర్చోడు. సార్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు రాలే ఇక్కడ మా జాతికి రాలేనమ్మా. ఆగాల మీరు సార్. వీరుడు 1 నుంచి 100 వరకు గల 7 యొక్క గుంజాల మొత్తం. 7 యొక్క గుంజం 7, 14, 21, 28 సోన్ 98. A L మొదటి పదం చివరి పదం ఇక్కడే N. మరి 100 వరకు 7 యొక్క గుణిజాలంటే 7, 14 98 అంటే 14 ఉన్నాయి. అంటే N అంటే 14, 14/2. A 7, L 98. 14/2 7, 7 + 98 105. ఇగో 7 1 7, 7 5 5. నిన్ననే చెప్పిన శాస్త్రం వచ్చిన ఎవడు కూర్చోవాలనుకున్నా చెప్పానా? ఇక అందరు రానరు నలుగురు కలిసి కూర్చుంటే ఏదో అంటారు చూడు, సన్యాసి సన్యాసి అన్నట్టు అయింది. ఓకే, ఇందులో ఫస్ట్ మోడల్ చెప్పానండి. ఏంటి ఫస్ట్ మోడల్ అంటే 1 నుంచి. ఇప్పుడు 1 నుంచి కాకుండా మధ్య మధ్యలో అడుగుతాను. మరి ఇంకేం అడుగుతున్నానంటే 1 అంకె గుణిజాలు కాకుండా 2 అంకెల గుణిజాలకు సంబంధించింది అడుగుతాను. ఓకేనా? మోడల్ 2. ఇరవై 25 నుంచి 180 వరకు గల 180 వరకు గల 3 మరియు 5 ల యొక్క గుణిజాల మొత్తమును కనుగొనము. మరి ఇలా 2 సంఖ్యలు కానీ 3 సంఖ్యలు కానీ ఇచ్చినట్లయితే ఆ సంఖ్యలకు మొదట ఏం కనుగొనాలా?
ఎల్సిఎం. గుడ్. మీకు గసాబలు అయిపోయినాయి, అవునా? క్లియర్గా చెప్తలేరు, అయిపోయినాయి అయిపోలేదా? ఓకే. ఇప్పుడు ఏంటి ఏమంటారు ఏంటి 3, 5 3, 5 లకసాగ ఎల్సిఎం 15. ఎక్కడి నుంచి అట? 25 నుంచి ఎక్కడి వరకట? 1. ఓకే మిత్రమా, ఇక్కడ నా దగ్గర మరి 25 అనేది 15 యొక్క గుణ్యమేనా? కాదు. కాదైతే దాని తర్వాత అయితే చూడాలి. మరి 25 తర్వాత 15 యొక్క గుణ్యం ఎక్కడ ఉన్నది? 30 తర్వాత 45 తర్వాత 60 సో ఆన్. మరి 180 అనేది 15 యొక్క గుణ్యం అయితే అదే అయింది. ఒకవేళ కాకపోతే ఎంత శేషం వస్తే ఆ శేషాన్ని 180లోంచి తీసేస్తే దాని ముందు 15 గుణ్యం వస్తాయి. మరి 180 అనేది 15 యొక్క గుణ్యమేనా? చూద్దాం. 15 1 15, 15 1 15, 18లో నుంచి 15 పోతే 3, 18 0 30 అంటే 12 వల్ల 30. శేషం 0 వచ్చిందంటే 180లో నుంచి 0 తీసేస్తే 180లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. అంటే దేర్ఫోర్ 180 అనేది 15 యొక్క గుణిజమే. అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నది అన్నట్టు 180. ఎల్ ఇది ఏ. ఓకే మాస్. ఇక్కడ n/2. ఇప్పుడు n నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ అనేది ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ ఒకటినే చేస్తాం, అదంతా చేయవద్దు, ఒకటే మాస్టర్. మరి 1 నుంచి 180 వరకు 15 యొక్క గుణిజాలంటే 15 12లా 180 12 ఉన్నాయి. ఎక్కడి నుంచి? 1 నుంచి. మరి ఇప్పుడు 30 అంటే 25కు ముందు 15 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది అడిగా బిడ్డ, నాకు మళ్ళీ చెప్పు. ఇటు ఇను 1 నుంచి 180 వరకు 15 యొక్క గుణిజాలు ఎంత అంటే 180/15. 15 12లా 180 12 ఉంటాయి. ఎక్కడి నుంచి? 1 to 180. 180/15 అంటే 12 ఉంటాయి. ఎస్. ఇప్పుడు మనకు 1 ఉండా? కాదు. 1 నుండి ఎక్కడికి అవసరం లేదు? 25. 25కు ముందు 24. మరి 24 వరకు ఎన్ని ఉంటాయి? 24/15 ఒకటి ఉంది. అంటే మొత్తము 1 నుంచి అయితే 12 ఉన్నాయి. మరి ఇక్కడి నుంచి అయితే ఎన్ని ఉంటాయి అంటే 1 తీయాలి. 12 నుంచి 1 తీసేస్తే 11. అంటే n విలువ ఎంత? 11/2. ఏ 30. ఎల్ 180. ఇక్కడే 11/2 ఇంటూ 30 + 180 210. 2 తోటి 2 105లా. ఫ్యాన్సీ నెంబర్ 11 1 11 11 5 55. నువ్వు 10 అన్నవేంది బిడ్డ? గవి తినక బిడ్డ, బబ్బులు గవి తింటా, అవి తినకాలని ఫిక్స్. అర్థం కదా? ఇక మళ్ళీ అక్కడ నువ్వు ఏమైందంటే విషయం ఏంటంటే అలా చేసిన తర్వాత ఆన్సర్ రాగానే ఆ తొందరలో ఆ ఒత్తిడిలో కింద చూస్తే మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత అది తీసేయాలన్న ఆలోచన మనకు రాదు, ఒత్తిడిలో ఉంటాం అన్నమాట. అయితే ఏమైందంటే రాగానే చూస్తే కింద ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. అరే ఇదే అనుకుంటాం. తీసేయాలనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మనసు ప్రశాంతంగా వస్తుంది. మరి ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశాంతంగా ఉంటుందా? ఓకే, నువ్వు అన్నది సూపర్, నువ్వు అన్నది కరెక్టే. కానీ ఆ ఆలోచన అక్కడ రాదు. అర్థమైంది కదా? అమ్మాయి ఏందమ్మా? ఏమైంది ఇక్కడ? చూడాలా. గుడ్. ధైర్యంతో అడిగినావమ్మా. చెప్తాను ఒకసారి 2 సార్లు. ఇక్కడ ఇప్పుడు
3 5 అన్నాడు కాబట్టి 3 5 ఇలా 2 కానీ 3 కానీ సంఖ్యలు ఇస్తే వాటికి ఏం కనుక్కోవాలని అనుకున్నాను నేను కసాగు. 3 5ల కసాగు 15. ఎందుకంటే 3 5ల కసాగు 15 అంటే 3 5 అనేవి వరుస బేస్ సంఖ్యలు లేదా 2 ప్రధాన సంఖ్యలు. ఏ 2 ప్రధాన సంఖ్యల కసాగు వాటి లబ్ధమే, ఏ 2 వరుస సంఖ్యల కసాగు అయిన వాటి లబ్ధమే. ఇవన్నీ కసాగులో మీకు నోట్ పాయింట్లో గమనికల్లో ఉంటాయి. ఎస్, మరి 3 5 అనేవి ప్రధాన సంఖ్యలు కాబట్టి ప్రధాన సంఖ్యల కసాగు వాటి లబ్ధమే. 3 5ల 15 వాటి కసాగు. అంటే ఇప్పుడు మనకు 25 నుంచి 180 వరకు గల 15 యొక్క గుణిజాల మొత్తం కనుగొనాలి. మరి మొత్తం కనుగొనాలంటే మొదటగా అవి ఎన్ని ఉన్నాయో చూడాలి. అవి ఎన్ని ఉన్నాయో చూడాలంటే 1 నుంచి 180 వరకు ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. మరి 1 నుంచి అవసరమా అంటే కాదు. 1 నుంచి 24 వరకు అవసరం లేదు. మరి 1 నుంచి 24 వరకు 15 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయంటే ఒకటే. అదేంటది 15 ఒకటే లేదు. అంటే 12లో నుంచి ఒకటి పోతే 11. ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నట్టు. n/2 ఏ 25 తర్వాత 25 15 యొక్క గుణ్యం కాదు. 25 తర్వాత 15 యొక్క గుణ్యం ఎక్కడంటే 30 దగ్గర ఉంటుంది. మరి 120 అనేది 15 యొక్క గుణ్యమే కాబట్టి చివరిది 180. అంటే n/2 ఇంటూ a ప్లస్ l. a అంటే 30, l అంటే 180. 30 + 180 210. క్లియర్? నెక్స్ట్ వన్. 31 నుంచి 240 వరకు గల 31 నుంచి 240 వరకు గల 240 వరకు గల 4,6 ల యొక్క గుణిజాల మొత్తమును కనుగొనము. 4,6 ల యొక్క గుణిజాల మొత్తమును కనుగొనము. ముందు 4 6లకి ఏం కనుక్కోవాలా? కసాయి. 4 6ల కసాయి నేనే చెప్తాను 12. ఎక్కడి నుంచి అన్నాడు? 31 నుంచి 240 వరకు అన్నాడు. మరి 31 12 యొక్క గుణ్యం అయిద్దా అంటే కాదు. 31 తర్వాత 12 యొక్క గుణ్యం 36, తర్వాత 48, తర్వాత 60 సో ఆన్. మరి 240 అనేది 12 యొక్క గుణ్యమేనా? కాబట్టి అదే చివరి గుణ్యం. ఏ 36, ఎల్ 240. ఇప్పుడు ఎన్ అనేది తెలుసుకోవాలి. ఎన్ సింపుల్గా పట్టాలి. ఎన్ గురించి నువ్వు క్యాలిక్యులేషన్ చేయొద్దు, పట్టడం రావాలి. అక్కడ టైం పోద్ది క్యాలిక్యులేషన్ చేస్తే. ఎన్ ఎలా పట్టాలంటే 1 నుంచి 240 వరకు అయితే 12 యొక్క గుణిజాలు 12 రోజులు 24 పట్టేస్తున్నా 20 ఉంటాయి. మరి 36 లోపు ఎన్ని ఉన్నాయి 12 యొక్క గుణిజాలు అంటే ఎన్ని 2. మరి 20లో నుంచి 2 పోతే ఎన్ని ఉంటాయండి? 18 అంటే 18/2. ఏ 36, ఎల్ 240. 18/2 అంటే 9. 36 + 240 276. 9 తోటి 9 6 54, 5 దాశాను 9 ఏళ్ళు 63, 5 కలిపితే 68, మళ్ళీ 6 దాశాను 9 2 18 + 6 24 24. నెక్స్ట్ వన్. క్లియర్ కదా ఈ మోడల్? సార్ క్లియర్గా నెక్స్ట్ మోడల్ పోతుంది. ఒక అంకె గల అంకెల మొత్తమును కనుగొనము. ఒక అంకె గల అంకెల మొత్తమును కనుగొనము. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది సింగిల్ డిజిట్. ఒక అంకె గల అంకెల మొత్తమును కనుగొనము. ఒక అంకె గల అంకెల మొత్తమును కనుగొనము.
ఎంత వచ్చిందండి? ఇక్కడ ఒక అంకె గల అంకెలు అంటే ఏంటండి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9 ఎంత? వీటికి మనము ఇది అంకసేడ్ ఫార్ములా అవసరం లేకుండా ఇవి ఏంటి న్యాచురల్ నెంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1/2. దీన్ని ఎలా చదవాలో తెలుసు కదా, మీకు మాస్టర్ చెప్పే ఉంటాడు. ఏంటండి సమ్మేషన్ సిగ్మా కాదు, ఇది ఇగో మిత్రమా, ఇది ఒంటరిగా ఉంటే సిగ్మా, ఇది ఒంటరిగా ఉంటే పై. దీనితో ఇది సిగ్మాతో కానీ పైతో కానీ ఏదైనా వేరియబుల్ కలిసి ఉన్నట్లయితే, అంటే సపోజ్ ఎక్స్ కలిసింది, దీన్ని ఇప్పుడు సిగ్మా ఎక్స్ అనదు, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్, ఎక్స్ పదాల మొత్తము. అర్థమైందా? సపోజ్ ఇక్కడ ఎక్స్ కలిసింది, ఇప్పుడు ఏమన్నా ఇది సమ్మేషన్, పై ఆఫ్ కాదు, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్. ఇదేమో లబ్ధానికి వాడతాం, పై సింబల్నేమో లబ్ధానికి వాడతాం, సిగ్మా సింబల్నేమో సమ్ అడిషన్కి వాడతాం. దీన్ని సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ అనాలా, దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్. క్లియర్? ఇక నువ్వు సిగ్మా ఎన్ సిగ్మా ఎక్స్ అంటే ఎవడాడ చెప్పిందని కాడికి వస్తుంది. నెంబర్ సిస్టమ్ నా కోటల్నే ఉన్నది, అవునా? ఇది నా కోటలో ఉన్నది, అవునా? మరి నువ్వు సిగ్మా ఎన్ స్క్వేర్ అన్నావు అనుకో, ఎవరు రాడు చెప్పిందని కాడికి వస్తుంది. అందుకే నా బాధ. ఓకే, క్లియర్? సమ్మేషన్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1/2. n అంటే ఎంత? 9. n ప్లస్ 1 అంటే 10/2. ఎంత? 41. ఇందులో రెండో క్వశ్చన్, 2 అంకెలు గల సంఖ్యల మొత్తమును కనుగొనము. 2 అంకెలు గల సంఖ్యల మొత్తమును కనుగొనము. 2 అంకెలు గల సంఖ్యల మొత్తమును కనుగొనము. రెండు అంకెలు గల సంఖ్యల మొత్తమును కనుగొనము. లెక్కకైతే నేను మీ అందరి దగ్గరికి వచ్చి నోట్స్ చూడాలా, కానీ ఇదేమో హైట్ మీద ఉన్నది, మీదేమో గ్యాప్ ఉన్నది. ఇలా కలిసి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి నోట్స్ నేను చూసేవాడిని, చెప్పుకుంటూనే ఏకకాలంలోనే. ఎంత వచ్చింది ఇప్పుడు? ఓకే మాస్టర్, ఇక్కడే దానికి పోయే ముందు ఇక్కడ ఒకసారి నోట్ పాయింట్ చూపెట్టాను, ఏం రాయకండి. ఇక్కడ నోట్ గమనిక. ఏంటి గమనిక అంటే ఇక్కడే రాస్తున్నా, గమనించాలి. ఫస్ట్ పాయింట్, ఒక అంకె గల అంకెలు, ఒక అంకె గల అంకెలు ఎన్ని? అలానే ఇక్కడనే 2 అంకెలు గల సంఖ్యలు, 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని? 80 ఎంతండి? 90. అలా ఇక్కడ 3 అంకెలు గల సంఖ్యలు, 3 అంకెలు గల సంఖ్యలు, 3 అంకెలు గల సంఖ్యలు ఏంటంటే 900, 900. అదేవిధంగా 4 అంకెలు గల సంఖ్యలు, 4 అంకెలు గల సంఖ్యలు ఎంతమ్మా? 9000. గమనించావా పోలిక? అన్ని 9 అంటే ఒక అంకె వెంట 9, 2 అంకెలు అంటే 9 పక్కకు 0 90, 3 అంకెలు అంటే 9 పక్కకు 2 zeros 900, 4 అంకెలు అంటే 9 పక్కకు 3 zeros 9000, 5 అంకెలు అంటే 9 పక్కకు 4 zeros 90,000. అన్నీ కూడా 9 9 మల్టిపుల్సే 9 1s 9 10s 9 100s 9 1000s అలా 9 10,000. క్లియర్నా? ఇది ఇప్పుడు ఇవన్నీ మనకి ఇప్పుడు అన్నీ మనం వాడే సందర్భాలు కాబట్టి అక్కడ నువ్వు ఇలా రాసి పెట్టుకో. ఇది క్వశ్చన్లోనే నోట్ పాయింట్ రాసుకో. ఇప్పుడు క్వశ్చన్కి సొల్యూషన్ చేద్దాం. ఇక్కడే క్వశ్చన్కి ఎలా సొల్యూషన్. మరి 2 అంకెల గల సంఖ్యలు అంటే ఎక్కడ మొదలవుతాయి మిత్రమా? 10. అంటే ఇక్కడ కూడా సిరీస్ రాస్తున్నా, శ్రేణి 10 11 12 ప్లస్ సో ఆన్ ఎక్కడ వరకు 99 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇదేనా? ఇక్కడే. మరి ఇప్పుడు ఇది ఏ శ్రేణి? ఇది ఏ శ్రేణి? అంక శ్రేణిలో మొదటి పదం ఎంత? ఏ. చివరి పదం ఎంత? ఎల్. మరి ఈ శ్రేణిలో ఎన్ని పదాలు ఉంటాయి?
అందుకే అది రాసిన మళ్ళీ ఇవన్నీ ఎన్ని కనుక్కోవాల్సిన అవసరం కదా. ఇప్పుడు ఇది Sn సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ n. ఇక్కడ n ఎన్ని నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ 90/2. a ఎంత 10, l ఎంత 99. 90/2 45 ఇంటూ 10 ప్లస్ 99 109. ఇక్కడే ఒకసారి చూడాలి నా దగ్గర. ఒక అంకె గల అంకెల మొత్తం ఎంత? ఒక అంకె గల అంకెల మొత్తం ఎలా చేసాం 45. రెండంకెలు గల సంఖ్యలు ఎన్ని? ఒక అంకె గల అంకెల మొత్తంలో రెండు అంకెలు గల సంఖ్యలు రాస్తే వచ్చేదే రెండు అంకెల సంఖ్యల మొత్తం. ఇది చూపెడతా చూడండి దీనికి. నెక్స్ట్ మూడు అంకెల గల సంఖ్యల మొత్తమును కనుగొనము. మూడు అంకెల గల సంఖ్యల మొత్తమును కనుగొనము. మీరు రాయట్లేదా? కొద్దిమంది బోర్డు గీటు చూస్తున్నారు, మీది అయిపోలేదా? మీరు మాట్లాడాలా మరి. మాది కాలేదు, నువ్వు ఆగంటే ఆగిపోతాం. ఏదున్నా రియలే ఉండాలండి, యాక్షన్ చేయొద్దండి ప్లీజ్ అండి. వస్తే వచ్చినట్టుగానే ఉండాలా, రాకపోతే రానట్టుగానే ఉండాలి. రాత్రి రాసినట్టుగానే ఉండాలి, రాయకపోతే రాయనట్టుగానే ఉండాలి. యాక్షన్ చేస్తే నీవే నష్టపోతావు. మూడు అంకెల గల సంఖ్యల మొత్తమును కనుగొనము. మరి మూడు అంకెల గల సంఖ్యలు ఎక్కడ మొదలవుతాయి మిత్రమా? ఎక్కడ మొదలవుతాయి? ఎంత? 100 ప్లస్ 101 ప్లస్ 102 సో ఆన్ ప్లస్ 999 ఈజీ కాస్ట్ ఎంత మిత్రమా? ఇక్కడే n. మరి మూడు అంకెల గల సంఖ్యలు ఎన్ని? 900/2. a ఎంత? 100. l ఎంత? 999. 900/2 450. 100 plus 999 1099. ఆన్సర్ 494550. ఇవన్నీ కూడా స్టాండర్డ్ వాల్యూసే. నీ మొబైల్ నెంబర్ మాదిరిగా గుర్తుపెట్టుకోవాలా. ఒక అంకె గల అంకెల మొత్తం 45, రెండు అంకెల గల సంఖ్యల మొత్తము 4905, మూడు అంకెల గల సంఖ్యల మొత్తము 49455. ఏ రాత్రి లేపి ఇట్లా లేపి అడగగానే నువ్వు చెప్పినట్టు ఉండాలి విలువలని. ఎందుకంటే క్వశ్చన్ వచ్చిందంటే వెంటనే ఆన్సర్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇదంతా చేసుకుంటే నువ్వు ఎగ్జామ్లో ఉండనొద్దు. క్లియర్? 1 నుంచి ఇక్కడ రాసేది 1 నుంచి 100 వరకు గల 3 యొక్క గుణిజాల మొత్తము 1683. 1 నుంచి 100 వరకు గల 7 యొక్క గుణిజాల మొత్తము 735. 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం 5050. 1 నుంచి 50 వరకు గల సహజ సంఖ్యల మొత్తం 1275. 51 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం 3775. ఇవన్నీ స్టాండర్డ్ వాల్యూస్ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? రెడీనా? వన్ మోర్ క్వశ్చన్. సిరీస్ రాయి. ఇక్కడ సిరీస్ రాయి. 101 ప్లస్ 102 ప్లస్ 103 ప్లస్ సో ఆన్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 101 నుంచండి 101 ప్లస్ 102 ప్లస్ 103 ప్లస్ సో ఆన్ 200 ఈజ్ ఈక్వల్స్ టు. మీకు అక్కడ సహజ సంఖ్యలు మొత్తం అయిపోయినాయి. మాస్టర్ చెప్పిండు అవునా? దీనికి మాట్లాడాలి. అవసరం లేనప్పుడు అయితే ఒకటే 101 ప్లస్ 102 ప్లస్ 103 సో ఆన్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్స్ ఎంత? డూ 101 ప్లస్ 102 ప్లస్ 103 ప్లస్ సో ఆన్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్స్. ఓకే, షార్ట్ మెథడ్లో చేయాలంటే డీటెయిల్ మెథడ్లోనా? రెండంటే కుదరదు, ఏదైనా ఒకటే. మళ్ళీ షార్ట్ మెథడ్ ఇక్కడ చూడాలి. మరి ఇక్కడ నా దగ్గర ఎస్ఎంఎస్ షార్ట్ మెథడ్ అంటేనే దొంగదారి. దానికి గుర్తింపు ఉండదు. గుర్తింపు ఉంటే రహదారి అంటాం. దానికి ఇప్పుడు మన రహదారి 563, వీటి పోతాంది ఒకటి 102, వీటికి పేరు. ఈ దొంగదారికి పేరే
ఉండదు. ఇప్పుడు మాకు యూనివర్సిటీలో మీకు తెలియదు ఎన్ని దారులు అంటే ఇప్పుడు అన్నీ ఎవరు నడుపుతున్నాం కానీ మేము అన్ని దొంగదారులు అయిపోయింది. ఈ రోడ్డే అసలే ఎక్కువైపోయింది. ఆడున్న చూసినాం ఎస్డిఎల్సి కంచెలు పోతుంటే మధ్యలో ఒకటితో చూసినాం ఎడసేరు అందులో గమనించారా మీరు? అసలు ఈ రోడ్ల కన్నా వాటికి ఎక్కువ నడిచేది మేము అప్పుడు. సైకిళ్ళు ఏమో ఇక నడుచుడు ఎటు పోయినా ఇక్కడి నుంచి ఎక్కడికి వరంగల్ చౌరస్తా దాకా నడిచి వచ్చేది. ఏదైనా ఉంటే అటు ఇక్కడికి గాలిపేట పోయేది అన్ని తిరిగి వచ్చాయి కాళ్ళతోటి. అప్పుడు దారులు ఆ దారుల గుర్తింపు అనేది ఉండదు. మళ్ళీ ఎట్లా ఎందుకు అనొద్దు అంతే కదా, దానికి గుర్తింపే లేదు, దానికి పద్ధతే కాదు, దొడ్డిదారి అనేది అది రాంగ్ వే. అవునా? ఎందుకు మనం బయటపడడానికి రాంగ్ వేని సెలెక్ట్ చేసుకుంటాం. అవునా? ఎస్. ఇక్కడ మరి ఇక్కడ షార్ట్ మెథడ్ ఇగో 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తము. ఓ తెలవాలి, నీ పేరు నీకు తెలియకపోయినా మంచిదే కానీ ఈ 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం తెలవాలి. ఎంత? 50. క్లియరా? 50 50 50. 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం. మరి ఇప్పుడు 100 కంటే ఎంత ఎక్కువ నుంచి స్టార్ట్ అయింది? 1 అయిపోయింది ఆన్సర్. సగముడు బరే ఉన్నాడు వీడు. ఇంకో మెథడ్ మీ నోట్స్లో ఉంటుంది, మాస్టర్ చెప్పిండి అది రాసుకో. నెక్స్ట్ మోడల్ మారుతుంది. నెక్స్ట్ మోడల్ ఇప్పుడు ఆన్సర్ అదే అండి. అలా పరిశాన్ లేదండి, ఇది ఆన్సర్ ఇదే. డీటెయిల్ మెథడ్లో రావాలా? అట్లా అడగండి. సరే సరే చూసిరా, ఇదంటే అదే అదండి. ఇక దేనికైనా డీటెయిల్ మెథడ్లోనే వస్తాయి. షార్ట్ మెథడ్ అర్థమవుతుంది కదా, డీటెయిల్ మెథడ్. ఓకే, ఇప్పుడు మొదట ఎక్కడి నుంచి ఎక్కడ కనుక్కోవాలా? 1 నుంచి 200 వరకు గల సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవాలా. మరి 1 నుంచి ఎక్కడి వరకు అవసరం లేదు. ఆ తర్వాత 1 నుంచి 100 వరకు కనుక్కొని ఆ 1 నుంచి 200 వరకు వచ్చిన మొత్తంలో నుంచి 1 నుంచి 100 వరకు కలుపుకున్న మొత్తాన్ని తీసేస్తే అప్పుడు మనకు వచ్చే మిగిలే సమ్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే 101 to 200. మరి 1 నుంచి 200 అంటే 1 to n, n అంటే 200 డైరెక్ట్ రాస్తున్నా. n అంటే 200, n ప్లస్ 1 అంటే 201/2. ఏ ఫార్ములా అంటే n into n plus 1/2 మైనస్ ఇక్కడ ఇప్పుడు 1 to n, n అంటే 100, n ప్లస్ 1 అంటే 101/2. ఇక్కడ పెట్టాం ఇక్కడే. ఇప్పుడు 2 1 2 100. ఇప్పుడు 100 into 201 పక్కకి 2 0 మైనస్ ఇగో 2 1 2 250 50 into 101. ఇప్పుడు 101 యొక్క గణిత సౌందర్యం సోక్రటీస్ అరిస్టాటిల్ మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఈ 101 చేత ఏ 2 అంకెల సంఖ్యను గుణించినా ఆ 2 అంకెల సంఖ్య 2 మార్లు వస్తుంది. 101 into 23 అంటే 23 ఆన్సర్. 101 into 45 అంటే 45 ఆన్సర్. 101 into 72 అంటే ఆన్సర్ 72. మరి 101 into 50 అంటే ఆన్సర్ 50. ఓకే, ఇక్కడ తీసేస్తున్నా, అట్లా తీసేది వెళ్ళడు. ముందు 20,000 ఉంది. 20,000 నుంచి 5,000 పోతే ఎంతండి? 15,000. 100లో నుంచి 50 పోతే ఎంతండి? 100లో నుంచి 50 పోతే అదేనా వచ్చింది ఆన్సర్? ఎట్లా చేసుకో. నేను మొదగా చెప్పింది దాంతో చెప్పింది. ఎట్లా అవి చిన్నప్పుడు కంచెలు చెప్తాండి 50 పిల్లలు పెట్టాలి. ఇప్పుడు నువ్వు లోకల్ వరంగల్ ఎవడన్నా అడుగుతాడు అడ్రస్, ఏమని చెప్తావు? అరే అదంతా తిరగకురా గిట్ల సందలించి బాగుంటావు. ఎందుకు? యువర్ లోకల్, నీకు అంతా వెళ్ళను, అంతా తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ కొత్త పోయినా అనుకో, ఏ నెంబర్ ఎక్కడ ఆ నెంబర్ వచ్చేంత వరకే ఆగుతాం. అలా ఆ రూట్ మీద ఇంకా 4 నెంబర్ కూడా పోతాయి. కానీ ఒకటే నెంబర్ పెట్టుకుంటాం. 11K అన్నాం, అది ఎప్పుడవుతుందో దానికి వెళ్తాం. అది 113 పోతుంది, 114 పోతుంది, 115 పోతుంది. కానీ 114 పోయింది, 5 పోయింది, 3 పోయింది. 3 వదిలేసి దేని కొరకు చూస్తాను? 111K
కే ఎదుగుతాను అవి అట్లా అనమాట. తెలియకపోతే 11 కేకే ఎదుగుతాం. తెలిసినోడు 113 కేతో పోతాడు, 114 తో పోతాడు, 115 తో పోతాడు. మనం చూసుకునేది అది అదనమాట. క్లియర్ సార్? క్లియరా? నెక్స్ట్ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. యునో టైప్ రైటర్, టైపిస్ట్. టైప్ రైటర్ ఏం చేస్తాడు? టైప్ చేస్తాడు. అంటే టైప్ మిషన్ మీద కూర్చొని తెల్ల పేపర్ పెట్టి చదువుతా అంటే అది ప్రింట్ అవుతుందా? ఇంకేమైనా చేయాలన్నా? టైప్ బటన్స్ని ప్రెస్ చేయాలి, నొక్కాలి. ఇక చూడు క్వశ్చన్ ఎందుకు చూడు, గమ్మత్తైన క్వశ్చన్. ఒక టైప్ రైటర్ అట ఒక కొత్త పుస్తకంలో 1 నుంచి 365 వరకు పేజీ నెంబర్లను ముద్రించాలట. మరి ముద్రించాలంటే ఎన్ని మార్లు టైప్ బటన్స్ను నొక్కవలను? మరి వాడు ఎన్ని మార్లు నొక్కుతాడో మనకెట్ట తెలుస్తుంది అనొద్దు. వాడు ఎన్నిసార్లు నొక్కేది ప్రతిదీ కూడా మనకు తెలుస్తుంది. ఎస్, ఇప్పుడు క్వశ్చన్ రాయి. ఒక టైప్ రైటరు ఒక పుస్తకంలో, ఒక కొత్త పుస్తకం అనండి, ఒక టైప్ రైటర్ ఒక కొత్త పుస్తకంలో 1 నుంచి 365 వరకు 1 నుంచి 365 వరకు 1 నుంచి 365 వరకు పేజీ సంఖ్యలని, పేజీ నెంబర్స్, పేజీ సంఖ్యలని ముద్రించవలనన్నా ఎన్ని మార్లు, ముద్రించవలనన్నా ఎన్ని మార్లు టైపు బటన్స్ని, కీస్, టైప్ బటన్స్ని ఎన్ని మార్లు టైప్ బటన్స్ని నొక్కవలెను? ఎన్ని మార్లు టైప్ బటన్స్ని నొక్కవలెను? ఎన్ని మార్లు టైప్ బటన్స్ని నొక్కవలెను? సార్ ఇక్కడే నొక్కడా సంగతి ఏందో చూద్దాం. నా దగ్గర ఇప్పుడు ఒక అంకె ఉన్నాయి. ఏంటి మన ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మరి బుక్లో పేజ్ నెంబర్ -3 -2 -1 0. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 తర్వాత 2 ఇట్లా అప్ టు 9. మరి ఒక అంకె వాటికి ఎన్నిసార్లు నొక్కాలా? ఒక్కొక్క దానికి ఒకసారి. 1 పడాలన్నా ఒకసారి, 2 ముద్రించబడాలన్నా ఒకసారి, 3 ముద్రించబడాలన్నా ఒకసారి. అంటే ఒక అంకె వాటికి ఒక్కొక్కసారి నొక్కాలి. మరి ఒక అంకె గల అంకెలు ఎన్నున్నాయి? 9. 9టికంటే 9 × 1 అంటే ఎన్నిసార్లు నొక్కాలా? ఎన్నిసార్లు అండి? 9 సార్లు నొక్కాలి. ఒక అంకె అయిపోయినాయి. ఎస్. మరి 2 అంకెల గల సంఖ్యలు ఎన్ని? ఇక్కడ నా దగ్గరనే 90 ఉన్నాయి. మరి 2 అంకెల వాటికి ఎన్ని మార్లు నొక్కాలా? 11 పడాలంటే 1ని ఒకసారి నొక్కి మరొకసారి నొక్కాలి. మన కీప్యాడ్ అంటే మన కీప్యాడ్, మన మొబైల్ టచ్ ఉంది కదా, మన మొబైల్ నెంబర్ పెట్టినట్టే, అవునా? ఇప్పుడు 22 పడాలంటే 2 2 నొక్కాలా? అలానే 2 అంకెల వాటికి 2 సార్లు నొక్కాలి. అంటే 90 × 2 180. ఎస్. ఇప్పుడు 3 అంకెల గల సంఖ్యలు ఎన్ని? పేజీ నెంబర్లు బుక్లో 999 అయితే అప్పుడు నువ్వు 900. మరి 999 ఉన్నాయా? 300 ఇక్కడ నా దగ్గర మళ్ళీ ఎట్లా అంటావు? అందుకే నేను ఇక్కడైనా 365లో 1 నుంచి 365 అంటే మొత్తం పేజీలు 365 ఉంటాయి. ఆ 365 నెంబర్లో ఇక్కడ ఒక అంకెవి 9 పోయినాయి, 2 అంకెలు 90 పోయినాయి. 9 + 90 99 పోయినాయి. అంటే 365లో 99 పోతే ఎన్ని ఉంటాయి? 260. గిది తెలవాలి. గిది చాలా మందికి తెలుస్తలేదు. అన్ని చోట చెప్తాను. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతారు. అందుకే నువ్వు అడగ ముందుకే నేను జాగ్రత్త పడుతున్నాను. 1 నుంచి 365 వరకు అంటే సంఖ్యలు 365 ఉంటాయి. అందులో ఒక అంకెవి 9, 2 అంకెలవి 90, 9 + 90 99 పోతే మిగిలినవన్నీ కూడా 3 అంకెల గల సంఖ్యలే. మరి 365లో నుంచి 99 పోతే 260. అంటే ఇప్పుడు 3 అంకెల సంఖ్యలు ఎన్ని మిగిలినాయి? 260. అంటే 266 ఇంటూ మరి 3 అంకెల సంఖ్యకి ఎన్నిసార్లు నొక్కాలా? 3 సార్లు నొక్కాలి. ఇంటూ ఈజీ ఈక్వల్స్. ఇప్పుడు చూడండి, 3 6 18, 1 నా దగ్గర 3 6 18, 1 19, 1 నా దగ్గర ఉంది, 3 2 6, 1 7, ఓకే కలిపినట్లయితే 987. ఏందండి? ఫ్యాన్స్ నెంబర్.
వీడు తక్కువే పెట్టారు. ఈ మాటలకు సూపులకు ఉద్యోగాలు వస్తే బాగుండు కావచ్చు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ నోట్ పాయింట్ ఎవరున్నదని ప్రతిసారి రాస్తురా? మరి ప్రతిసారి క్వశ్చన్ పక్కన పెట్టి రాయకండి, ఎందుకంటే మీకు అవసరం ఉన్నది కాబట్టి నేను రబ్ చేయకుండా ఇచ్చిన. ఇది ఉన్నది కదా మన రాజుడు, ఇది రాసిన ప్లీజ్ అట్లేదు. ఓకే సార్, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏమన్నాడు? టైప్ రైటర్ అన్నాడు. గుర్తుపెట్టిన ఈ టైప్ రైటర్ అనకుండా వేరే విధంగా కూడా మాట్లాడుతాడు. ఏమంటున్నాడంటే, ఒక విద్యార్థి కొత్త పుస్తకం కొనుక్కున్నాడంట, బుక్, నోట్బుక్, నాట్ టెక్స్ట్ బుక్, నోట్బుక్ కొనుక్కున్నాడు. అయితే ఏమవుతుందంటే ఆడ దొంగలు తయారయ్యారు క్లాస్లో. ఏం చేస్తున్నారంటే వీడు ఆ బుక్కులు పెట్టేసి ఆ బయటికి ఇంటర్వ్యూలో పోగానే అందులో సెంటర్ ఉన్న పేజీలు తీసుకుంటారు. అవునా? ఈ పేజెస్ సెంటర్లో పేజీలను కాపాడుకుంటే మధ్యలో చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేసిందంటే కొత్త బుక్ కొనుక్కోగానే నెంబర్లు రాసుకుంటాడట. పర్మనెంట్ మార్కర్ అందుకొని ఒక్కొక్క పేజీ మీద నెంబర్ రాస్తాడట. ఏం రాస్తాడు? నెంబర్. వాడు ఒకవేళ పేజీ చింపితే వీడు నెంబర్ గుర్తుపట్టుకుంటాడు. రెండోది, ఆ పర్మనెంట్ మార్కర్ కాబట్టి ఆ పేజీ ఎవరి దగ్గర ఉన్నా దొరుకుతుంది. ఆ కింద చింపితే ఎందుకు సగం చింపినామని అడగవచ్చు. అర్థమైందా? అలా ఏం చేసినట్టు ఒక విద్యార్థి తన కొత్త పుస్తకం, కొత్త బుక్ తీసుకొని అందులో పేజీ నెంబర్లను 1 నుంచి 250 వరకు పేజీ నెంబర్లు రాసుకున్నాడట. మరి 1 నుంచి 250 వరకు పేజీ నెంబర్లను రాయడానికి అతను ఉపయోగించిన మొత్తం అంకెల సంఖ్య ఎంత? వాడు ఉపయోగించిన అంకెల సంఖ్య ఎంత అన్నా టైప్ రైటర్ టైపు చేయడానికి ఎన్నిసార్లు బటన్స్ నొక్కవలనన్న అర్థం ఒకటే. రూపం వేరే ఉంది, అంటే అడిగే విధానంలో మార్పు ఉంది, కానీ చేసే విధానం అంతా ఒకటే. క్లియరా? ఎస్, డూ. ఒక విద్యార్థి తన కొత్త బుక్కులో 1 నుంచి 250 వరకు 1 నుంచి 250 వరకు పేజీ సంఖ్యలను వ్రాయవలనన్నా ఉపయోగించే మొత్తం అంకెల సంఖ్య ఎంత? ఉపయోగించే మొత్తం అంకెల సంఖ్య ఎంత? ఉపయోగించే మొత్తం అంకెల సంఖ్య ఎంత? చేయగలగాలి, అందరికీ రావాలి. చూసావా క్వశ్చన్ ఇప్పుడు ఇందాక? నిజంగా రాలే నాకు అది వెంటనే. అట్లెట్లుంటుంది అవన్నీ, అవన్నీ భాజనీతి సూత్రాలు, అవన్నీ చెప్తాను. భాజనీతి సూత్రాలు, శేష సిద్ధాంతాలు. ఏమైందండి? ఉడుకుపోస్తుందా? వాహన సాగం అక్కడే ఉన్నదండి. ఇక 1 అంకె కదా అంటే 9 ఉంటాయి, 9 1 9, 2 అంకెలు అంటే 90 ఉంటాయి, 92 100. ఇక చూసుకోవాల్సింది ఎన్ని అంకెలు? 3 అంకెలు. మరి ఇక్కడే మిత్రమా 1 నుంచి 250 వరకు సంఖ్యలు 250 ఉంటాయి. అందులో 1 అంకెవి 9, 2 అంకెలు 90, 99 పోతే 250లో 99 పోతే 151. అంటే ఎన్ని ఉంటాయంటే 151 ఇంటూ 3. 3 1 3, 3 5 15, 3 1 3 4 కలిపినట్లయితే 642. రండి.
సార్ క్లియరా? ఎస్, ఇప్పటి వరకు గుణిజాల సంఖ్య, గుణిజాల మొత్తం కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ 2 అంకెలు గల సంఖ్యలపై సమస్యలు. ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ది 2 డిజిట్ నెంబర్. 2 అంకెలు గల సంఖ్యలపై సమస్యలు. 2 అంకెలు గల సంఖ్యలపై సమస్యలు. 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి. ఈ 90 సంఖ్యల మీద ఇప్పుడు మనము 4 మోడల్స్, 4 మోడల్స్లో ప్రాబ్లం చేస్తాం. 4 మోడల్స్లో, 4 మోడల్స్లో ప్రాబ్లం చేస్తాం. అందులో మోడల్ 1లో ఫస్ట్ క్వశ్చన్ 2 అంకెల గల సంఖ్యలపై మోడల్ 1లో మొదటి క్వశ్చన్ చెప్తున్నాను మిత్రమా. డు ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము, ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము 11. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము 11, 11, దానిని తారుమారు చేయగా, దాని విలువ 45 తగ్గును. దానిని తారుమారు చేయగా దాని విలువ 45 తగ్గును. అయినా ఆ సంఖ్యలోని పదుల స్థానంలోని అంకె ఎంత? అయినా ఆ సంఖ్యలోని పదుల స్థానంలోని అంకె ఎంత? అయినా ఆ సంఖ్యలోని పదుల స్థానంలోని అంకె ఎంత? మరి 2 అంకెల గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 90. ఈ 90ని తీసుకొని ఒకదాన్ని చెక్ చేద్దామా? మరి ఏమైంది? అర్థమైందండి? అవి 90 ఉన్నాయండి మేడం. నేను అవసరమా ఇప్పుడు అది? అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఒకడు వస్తాడు ఏదవా, ఆ ఏదో వచ్చినప్పుడు అప్పుడు జాగ్రత్త ప్లీజ్. చూడు పెళ్ళిగా నేను వేరే ఉద్దేశం కదా. అర్థమైందిగా? వదిలేసి వదిలేదు ఇక్కడే సార్, ఇక్కడే. మరి ఒకటి అంటే 2 అంకెల గల సంఖ్యలు 90 ఉన్నాయి. 90లో ఒక్కొక్క సంఖ్య తీసుకొని ఇలా మొత్తము 11 అవుతుంది, తిప్పితే 45 తగ్గుతుందని చెక్ చేసుకోవాలంటే 90 సంఖ్యలు తీసుకొని చెక్ చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? చాలా సమయం పడుతుంది. ఆన్సర్ వచ్చిందా? రాలే. ఎందుకు రాలేదంటే మోడల్ ఇంతకుముందు ఇల్లేదు కాబట్టి ఆన్సర్ చేయలేదు. లేకపోతే వరకు వేసేది క్వశ్చన్. ఎస్, ఇక ఫార్ములా రాస్తాను. నువ్వే ఇక్కడే రాస్తున్నా, డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాండి. ఆర్ఆర్బిలో ఈ మోడల్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇక్కడే రాస్తున్నాడు ఫార్ములా. 5 ఎంత అండి? ఇది 5 హాఫ్ అండ్ హాఫ్ అంటే బ్రాకెట్ అని అర్థం అండి. హాఫ్ సమ్ ఆ సంఖ్యలోని అంకెల మొత్తము ప్లస్ డిసి అంటే డిసెంబర్ కాదు, డిక్రీజింగ్ వాల్యూ. ఏంటి? ఆ సంఖ్యను తారుమారు చేయగా దాని విలువ తగ్గునంటున్నా కదా, ఆ తగ్గే విలువ. ఇదేమో సంఖ్యలోని అంకెల మొత్తం బై 9 ప్లస్ హాఫ్ ఇంటూ మళ్ళీ సమ్ మైనస్ డిక్రీజింగ్ బై 9. ఇది ఫార్ములా. 5 ఆఫ్ సమ్ ప్లస్ డిక్రీజింగ్ బై 9 ప్లస్ హాఫ్ ఇంటూ సమ్ ప్లస్ డిక్రీజ్ బై 9. ఓకే, ఇప్పుడు 5 ఫార్ములా అండి. 5 ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 11 ప్లస్ డిక్రీజింగ్ వాల్యూ 45 బై 9 ప్లస్ హాఫ్ సమ్ 11 డిఫరెన్స్ 45 బై 9. ఇక్కడే 45 బై 9 11 ప్లస్ 5 ఎంతండి? 16 అంటే 5 ఇంటూ 16 ప్లస్ 45 బై 9 5 11 మైనస్ 5 6 హాఫ్ ఇంటూ 6 హాఫ్ ఇంటూ 6 5 16 80. హాఫ్ డబుల్ మెథడ్ వాడుకో. 5 డబుల్ చేస్తే 10 అయింది, 16 హాఫ్ చేస్తే 8 అయింది. 8 10 80. మరి 6లో సగం
3 80 ప్లస్ 3 ఆ సంఖ్య 83. కానీ వాడు సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఎందుకంటే సంఖ్య ఎంత అని అడిగితే సంఖ్య కింది ఇవ్వాల్సి వస్తుంది. కింద సంఖ్య ఇస్తే మనం కింది ఆన్సర్లో నుంచే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి సంఖ్య అడగకుండా ఒకట్ల స్థానం కానీ 10ల స్థానంలోనే ఇంక అడుగుతుండు. మరి ఇప్పుడు 10ల స్థానంలోనే ఇంక అడిగిండు. మరి 10ల స్థానంలో ఏముంది? ఏముందండి? 8 ఉంది. ఇప్పుడు దీన్ని చెక్ చేసి పెడతా. మరి మేము ఎట్లా నమ్మాలా? మేము ఎలా నమ్మాలంటే దీన్ని చెక్. ఆ సంఖ్య ఎంత వచ్చిందండి? ఫస్ట్ కండిషన్, ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 11 అన్నాను, నిజమేనా? ఫస్ట్. నెక్స్ట్, ఆ సంఖ్యను తారుమారు చేస్తే దాని విలువ 45 తగ్గాలి. మరి 83ను తారుమారు చేస్తే ఏమవుతుంది? 38 వస్తాయి. మరి 3లో నుంచి 8 పోద్దా? పోదు. 8 నిఖిలం ఎంత? 8 నిఖిలం 2. తెలదా మీకు తీసేసారు. ఇగో చెప్తా ఒక్క నిమిషం. నిఖిలం ఏంటి? నిఖిలం. ఈ నిఖిలం ఏంటంటే కొత్తది కాదయ్యో, వేదకాలం నాటిది. క్రీస్తు పుట్టక ముందు మన భారతీయులు ఆశ్రమ పాఠశాలలో ఈ నిఖిలాలను వాడేవాళ్ళు. ఇది వేదిక్ మ్యాథ్స్లో ఉంటుంది. వేదిక్ మ్యాథ్స్లో దగ్గర 53 రూల్స్ ఉంటాయి. ఆ 53 రూళ్ళు నీకు తెలిసినట్లయితే క్యాల్కులేటర్ కన్నా వేగంగా నువ్వు చెప్తావు. అది నేర్చుకోవాలంటే కనీసం 45 రోజులు ప్రతిరోజు అదే ఆలోచనతో ఉంటే వస్తాయి. అందులో ఒకటి నిఖిలం. ఏంటి నిఖిలం అంటే 2 అంకెల మొత్తం 10 అయితే ఆ 2 అంకెలను ఒకదానికొకటి పరస్పరం నిఖిలం అంటాము. 2 నిఖిలం 8 నిఖిలం, 9 నిఖిలం, 5 నిఖిలం, 4 నిఖిలం, 3 నిఖిలం. ఎప్పుడు నిఖిలాన్ని వాడాలంటే చిన్న అంకెలో నుంచి పెద్ద అంకె అనేది తీసివేయబడదు. ఎస్, అవునా? అప్పుడు ఏం చేయాలంటే ఆ పెద్ద అంకె యొక్క నిఖిలాన్ని చిన్న అంకెకు కలపడమే అంటే సబ్ట్రాక్షన్, తీసివేతను కూడా అడిషన్లో చేస్తామన్నట్టు అర్థం. తీసివేయడాన్ని కూడా కలిపే మెథడ్లోనే చేస్తాం. ఎట్లా సాధ్యమైంది అంటే నిఖిలం ద్వారా సాధ్యమైంది. నిఖిలాన్ని ఎప్పుడు వాడాలంటే చిన్న అంకెల నుంచి పెద్ద అంకె పోదు కాబట్టి నిఖిలం వాడాలి. పెద్ద అంకె నిఖిలం వాడంగానే పక్కన నుంచి ఒకటి తగ్గించాలి. ఇప్పుడు నేను నిఖిలాన్ని వాడుతున్నాను, గమనించాలి. 3లో నుంచి 8 పోదు. 8 నిఖిలం ఎంత? 2 + 3 5. నిఖిలం వాడాను కాబట్టి 8లో నుంచి ఒకటి తగ్గితే ఎంత? 7 - 3. సాధ్యమైద్దా? తీసివేయచ్చా? ఎంత? మరి ఆ సంఖ్యను తారుమారు చేస్తే దాని విలువ ఎంత తగ్గుతుంది? క్లియర్ ఆ రూల్? ఫార్ములా ఏంది? 5 of sum plus decrease by 9 plus half into sum minus decrease by 9. రాస్తా. మోడల్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, రెండో క్వశ్చన్ మీరు చేస్తారు. నెక్స్ట్ మోడల్ 2 పోతారు. అసలు శేశ్రీ రాదురా బాబా అంటే ఇంత మంచి ఫార్ములా వేసి చెప్తాంటే వాడు ఇంకా షార్ట్ కట్ లేదంటా. ఇంత దొంగదారి ముచ్చట అన్ని. ఇక్కడన్నా రాదారే కూడా పోతానంటలేడు. నువ్వు ఓవరాల్గా కళ్ళతో కూడా నువ్వు పట్టుకోవచ్చు ఒట్టిగానే. ఎలా అంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సమ్ ఎంత? 11 ప్లస్ పుట్టిన దొరకబడి నేను ఒక్కదాంతో పట్టుకోవచ్చు ఈజీగా. అదంతా సగం రాయకునే కాదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీనికి షార్ట్ మెథడ్ చెప్తాను. ఓకేనా? మనం ఇప్పుడు షార్ట్ మెథడ్ అంటే ఏం లేదు, ఈ ఫార్ములాను సగం చెప్తాను. నువ్వు అదంతా గుర్తుపెట్టుకోలేవు కదా, అందుకే సగం చేసి. ఇప్పుడు ఫార్ములా ఏంది? 5 of sum plus decrease by 9. 5 of sum plus decrease by 9. 5 of sum plus decrease by 9. 5. ఓకే మాస్టర్, 5. ఆ సంఖ్యలో అంకెల మొత్తం ఎంత? 11. దానికి తారుమారు చేస్తే విలువ ఎంత తగ్గుతుంది? 45/9. ఇక్కడ 5. 45/9 5 ఎంతండి? 5 + 11 ఎంతండి? 16. 5 16s 80. మరి ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం అంటే ఇప్పుడు అంకెల మొత్తం ఎంత వస్తుంది? 8. 11 అంటే ఇంకెంత కావాలి మరి? 3. దానికి 3 కలిపితే సరిపోతుంది.
ఇన్ని ట్యూబ్లు అయితే ఉన్నాయి బిడ్డలా, ఒక్కటి కరెక్ట్ డైరెక్ట్ బల్బ్ వేసి ఇచ్చేస్తే ఓకేనా. ఇప్పుడు 80 వచ్చింది, అందులోని అంకెల మొత్తం 8 అవుతుంది, 11 కావాలా, 8 అవుతుంది, 11 కావాలా, 8 అవుతుంది, 11 కావాలి, ఎంత తక్కువ ఉంది, అందుకే 3. ఆ సంఖ్య 83. అందులో 1వ స్థానం అంటే 10వ స్థానం అంటే ఏమంటారు? ఇంకో క్వశ్చన్ రెడీ అంటానవా? ఆప్షన్ అయ్యో బంగారం 1వ స్థానాలు 10వ స్థానాలే ఉంటుంది. అక్కడ 10 కింద ఆప్షన్ చూడు, కింద ఆప్షన్ చూడు, కింద ఆప్షన్ చూడు, ఇక్కడ చూడు 5 7 8 3. ఎట్లా పట్టేది? సంఖ్య కాదు, 1వ స్థానమా 10వ స్థానమా. 1వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ ఎన్ని అంకెలు ఉంటాయి? ఓకే, కింద ఒక అంకే ఇస్తాడు, మొత్తం సంఖ్య ఇస్తాడు. నువ్వు చేసేదేంది, నేను చేసేదేంది, డైరెక్ట్ కింద నుంచే పట్టుకుంటావు. ముందే మాట్లాడిన ఆ విషయం అంటే నువ్వు ఈ లోకంలో లేవు, పరలోకంలో లేవు అప్పుడు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ ఫీజు మొత్తం కట్టినావా? సగం కట్టినవా? అక్కడ ఫీజే కట్టలే, మా ఘోరం చేసినావా? చారీ సార్ ఎట్లా బతకాలి మరి ఫీజు కట్టకపోతే? నెక్స్ట్ వన్. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము, ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము, ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము 12. ఎంతట? 12. దానిని తారుమారు చేయగా దాని విలువ, దానిని తారుమారు చేయగా దాని విలువ, ఇంటర్చేంజ్ డిజిట్స్ అన్నట్టు. తారుమారు చేయగా దాని విలువ 18. 18 తగ్గులు, 18 తగ్గులు. అయిన ఆ సంఖ్యలోని 1వ స్థానంలోని అంకె ఎంత? అయిన ఆ సంఖ్యలోని 1వ స్థానంలోని అంకె ఎంత? మీరు ఎంత తక్కువ ఉన్నదో అది కలుపుకుంటలేరు. మీరు సగం ఫార్ములానే వాడాను మీ కొరకు, నేను షార్ట్ మెథడ్లో దాన్ని మీరు అర్థం చేసుకుంటాను. ఇప్పుడు 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 నేను చేసేదనా, మీరు చేసేదనా? యూ ఓన్లీ, ఐ ఓన్లీ. కాదు, మంచు ఎంత వచ్చింది? ఇక చూడు ఒకసారి చూడు. అల్లో ఇంత టైం పట్టదు. 5 సమ్ ఎంత? 12 ప్లస్ డిక్రీజింగ్ వాల్యూ ఎంత? 18/9. మిత్రమా 9 2 12 ప్లస్ 2 14. 5 14 70. మరి 70లోని అంకెల మొత్తం అంటే ఎంత అంటే 7. మరి 12 కావాలన్నట. 7 12 కావాలంటే ఎంత కలపాలా? 5 కలపాలా. 70 ప్లస్ 5 ఆ సంఖ్య 75. అందులో 1వ స్థానంలో ఏముండే? 5 ఉంది. గాల్లోనే నా వెనకాల చెప్పాలండి, చెప్తలేరు మీరు. జయశంకర్ ఇన్స్టిట్యూట్లో ఉండే ఒక 3 4 అమ్మాయి ఇట్లా నేను క్వశ్చన్ ఎత్తే అట్లా ఆన్సర్ చెప్పేది. ఆ అమ్మాయి నిన్న వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది. నేను ఏ క్వశ్చన్ వేసినా నన్ను అసలు అట్లా పట్టేసింది అంతే. నువ్వు ఏవన్నీ వేయి, గాలి గట్టే గాలితో కొట్టుకపోతే అమ్మాయి. ఓకేనా? క్లియరా? ఇది మోడల్ 2, మోడల్ 1. నెక్స్ట్ మోడల్ 2. మోడల్ 2లోకి వెళ్ళిపోతుంది. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము, ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము, ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము, ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము 10. ఎంత? 10. దానిని తారుమారు చేయగా దాని విలువ, దానిని తారుమారు చేయగా దాని విలువ మోడల్ 2 అని గమనించాలి. ఇందాకేమో తగ్గేది, ఇప్పుడు పెరిగేది అనమాట. దానిని తారుమారు చేయగా దాని విలువ 54 పెరుగును. దానిని తారుమారు చేయగా దాని విలువ 54 పెరుగును. అయినా దాని 10వ స్థానంలోని అంకె ఎంత? అయినా దాని 10వ స్థానంలోని అంకె ఎంత?
ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నేనే చేస్తాను. ఫార్ములా మారుద్ది. ఇందాకటిదేమో తగ్గుతాయి, ఇప్పుడు పెరుగుతాయి. అప్పుడు ఫార్ములా ఏమైందంటే చూడాలా, 5 సమ్ మైనస్ ఇంక్రీజింగ్. ఓకేనా మాస్టర్? 5 సమ్ మైనస్ ఇంక్రీజ్ బై 9. 5 ఇక్కడే ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం ఎంత? 10. దాన్ని తారుమారు చేస్తే ఎంత పెరుగుతుంది విలువ? 54. 54/9. ఇక్కడ 5. ఇదేమి 9 6 54. 10లో నుంచి 6 పోతే 4. 5 4 20. సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం 10. 20లో అంకెల మొత్తం 2. 2కి ఏం కలిపితే 10 వస్తుంది? 8. అంటే 20 + 8. ఆ సంఖ్య ఎంత? 20. దాని 10వ స్థానంలో ఉన్న అంకె ఎంత? తగ్గితే ఫార్ములా ఏంటి? డిక్రీజ్ బై 9. పెరిగితే మైనస్ ఇంక్రీజ్ బై 9. సగం ఫార్ములా రాసిన. ఆ తర్వాత కలపకపోతే 20 రాగానే 20, 1వ స్థానం అంటే 0, 10వ స్థానం అంటే 2 అని అన్నాం అనుకో పోద్ది. నీ కొరకు ఫుల్ ఫార్ములాను సగం చేసిన, ఎందుకంటే మీరు షార్ట్ కట్కి అలవాటు అయి ఉన్నారు కాబట్టి. రెడీనా? నెక్స్ట్ వన్. ఒక 2 అంకెల సంఖ్యలు ఉన్న అంకెల మొత్తము 12 ఒక 2 అంకెల సంఖ్యలు ఉన్న అంకెల మొత్తము 12. దానిని తారుమారు చేయగా దాని విలువ దానిని తారుమారు చేయగా దాని విలువ 54 పెరుగును. దానిని తారుమారు చేయగా దాని విలువ 54 పెరుగును. అయినా ఆ సంఖ్యలోని 1వ స్థానంలోని అంకె ఎంత? అయినా ఆ సంఖ్యలోని 1వ స్థానంలోని అంకె ఎంత? ఏమో క్వశ్చన్ రాలేదా? ఇటు చూశారు మీరు, మిమ్మల్ని చూడు అటు చూసి అట్లా మళ్ళీ రాసుకుంటుంటే నేను ఏమని అనుకోవాలి? రాసావా రాలేదా? ఎంతండి ఆ నెంబర్? ఎంత? 39. ఏముందండి ఇతడు 5 సమ్ ఎంత? 12. ఇంక్రీజ్ వాల్యూ ఎంత? ఇంక్రీజ్ వాల్యూ ఎంత అనండి? 54/9. ఇక్కడ 5. ఇదేమి 9 6 12 నుంచి 6 పోతే 6, 5 6 30. మరి 30లో అంకెల మొత్తం ఎంత? 3. మనకు కావాల్సింది 12. 3కి ఏం కలిపితే 12 వస్తుంది? 9. అంటే 30 + 9 39. అందులో ఏ స్థానము? 1వ స్థానంలో ఏముండే? ఇది మోడల్ 2. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ మోడల్ 3. మోడల్ 3, మోడల్ 4 అనేవి బై ఇలిస్ట్రేషన్ మెథడ్. అంటే వాటికి ఫార్ములా అనేది ఉండదు, లేకుంటే చెప్తాను. ఎలా చెప్తానంటే ఇలిస్ట్రేషన్ అంటే నువ్వే ఉదాహరణ ఇస్తావు, మీరు కొన్ని ఉదాహరణలు ఇస్తారు. ఆ ఉదాహరణల్ని మనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. ఆ నిర్ణయం ఆధారంగా మోడల్ 3, మోడల్ 4ని చేస్తాం. అర్థమైందా? ఎస్. మోడల్ 3లో ఫస్ట్ క్వశ్చన్. ఒక 2 అంకెల సంఖ్యను తారుమారు చేయగా ఒక 2 అంకెల సంఖ్యను తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము. ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము. ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము. 88 అయినా ఆ సంఖ్యలోని అంకెల మొత్తము ఎంత?
మిత్రమా ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడు, నేను ఇప్పుడు నోటేషన్లో మాట్లాడతాను. నోటేషన్ నెంబర్ కాకుండా అంటే ఆ 2 అంకెల సంఖ్యని XY అనుకున్నాను. దీన్ని తారుమారు చేస్తే మిత్రమా YX. దీన్ని కలిపితే సపోజ్ AB అనేది ఇలా వచ్చింది. ఏది BB. అర్థమైందా? XY 2 అంకెల సంఖ్య, దాన్ని తిప్పితే YX, ఆ రెండింటి కలిపితే BB లేదా AA లేదా CC ఇలా వచ్చింది మాట. ఇలా వస్తే ఇప్పుడు ఈ 2 అంకెల సంఖ్య 2 అంకెల మొత్తము అంటే X + Y అయినా Y + X అయినా 2, 3 + 2 అయినా 2 + 3 అయినా ఈక్వలే కదా. అయితే ఇందులో అంకెల మొత్తం ఎంత, అందులో అంకెల మొత్తం ఎంత అంటే X + Y = ఎంత అంటున్నాను. మరి వాడి 90లో 2 అంకెల సంఖ్యలు 90లో ఏ 2 అంకెల సంఖ్య తీసుకున్నాడో మనకు తెలియదు. దాన్ని తీసుకున్నాడు, దాన్ని తారుమారు చేసి ఆ మొదటి సంఖ్యకు రెండవ సంఖ్యను కలిపితే ఆ 2 సంఖ్యల్లో ఉన్న అంకెల మొత్తం 88 అయిందట. అయితే ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము ఎంత అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తానంటే బై ఎగ్జాంపుల్. ముందు మా జాతి వాళ్ళకు 2 అంకెల సంఖ్య అవకాశం ఇస్తున్నాను. ఎక్కడి నుంచి వాడుకోవాలంటే 2 అంకెల సంఖ్య 10 నుంచి 99 వరకు. ఓకేనా? చెప్పండి. ఫస్ట్ వన్ 55. ఓకే, దీన్ని తిప్పితే 55. ఇది ఎడ్డి కథ అంటారు, దీన్ని అతి తెలివి అంటారు. దీన్ని ఏమంటే తెలుసా, దీన్ని అతి తెలివి ఉన్నది చెప్పొచ్చు అనమాట. నెంబర్ ఇచ్చే దాన్ని బట్టి, మాట్లాడే దాన్ని బట్టి మనకి అతి తెలివి ఉన్నదని అర్థం. ఇప్పుడు తిప్పితే తప్పేంటో తిప్పితే అది తారుమారు కావాలని అర్థవంతంగా. అవునా? ఆగి లేదు నీకు అవకాశం వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు 55 కలిపితే ఎంతండి? 1. అమ్మ మీకు మీరు ఆ తెలివి చూపెట్టకండి. మీరు 53. 53 తిప్పితే 35 కలిపితే 88. మళ్ళా మన సైడే 97 అంట. తిప్పితే 70 కలిపితే లేదు మళ్ళీ మీకు 62. 62 తిప్పితే కలిపితే 8. ఓకే మాస్టర్. ఇక్కడ ఇప్పుడు మనం ఎన్ని తీసుకున్నామంటే 4 ఉదాహరణలు మీరు చెప్పినాయి, నేను తీసుకోండి 4 తీసుకున్నాం. ఇప్పుడు మన క్వశ్చన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇక్కడే నా దగ్గరే. ఇప్పుడు మాస్టర్ 110/11 ఆన్సర్ ఎంత సార్? ఎంత సార్ మాట్లాడు ఇయ్యాలా? నెక్స్ట్ 88/11 ఎంత? 176/11. 88/11. ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ మీ 2 అంకెల సంఖ్యను తారుమారు చేయగా వచ్చే సంఖ్య మరియు మొదటి సంఖ్యలో మొత్తం 88 కాబట్టి /11 అంటే ఆ సంఖ్యలో అంకెల మొత్తం ఎంత అంటే 8. ఇప్పుడు చూడు 55 అంకెల మొత్తము 10. ఇగో 53 అంకెల మొత్తము, ఇగో 97 లేదా 79 అంకెల మొత్తము, ఇగో మీరన్నా 62 కానీ 26 కానీ అంకెల మొత్తము 8. అంటే మీరు క్వశ్చన్ తెలివైనడు అంటున్నాడు కదా, ఎందుకు 11 చేత భాగించాలంటే గణిత సౌందర్యం. ఏ 2 అంకెల సంఖ్యను 10 నుంచి 99 వరకు తీసుకొని తారుమారు చేసి కలిపితే వచ్చేది 11 యొక్క గుణిజమే. 11 యొక్క గుణిజం కాకుంటే ఇక వేరే రాదు. వేరే వచ్చినట్టు ఈ భూమి లేనట్టే. 10 నుంచి మొదలుకొని 99 వరకు ఏ 2 అంకెల సంఖ్యను తారుమారు చేసి కలిపితే వచ్చేది 11 గుణిజం. అంటే 11 1 11 11 2 22 33 44 55 66 77 88 ఇలా 110 121 143 176 ఇవన్నీ కూడా 11 యొక్క గుణిజాలే వస్తాయి. అందుకే 11 చేత భాగించాలా. ఈ క్వశ్చన్ నా మీద వడలే, ముందే చెప్తున్నాను, నేను అడగలేను. దేంతో భాగించాలా? 11 చేత భాగిస్తే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం వస్తుంది. ఇప్పుడు 110 వచ్చింది. 110/11 అంటే 10. ఇందులో అంకెల మొత్తం 10ఏనా? ఎస్ 53. మరి ఇందులో అంకెల మొత్తము 8. మరి 97 అంకెల మొత్తము 16. మరి 62 అంకెల మొత్తము. మరి మీ క్వశ్చన్కి ఆన్సరు 8. గంటే ఎవరికి చెప్పవద్దు. ఏమన్నావు నేను? అరే ఇదంతా నీకు ఇప్పుడు చెప్తేనే కదా బిడ్డ. ఇవన్నీ 4 ఉదాహరణ ఇస్తేనే నువ్వు 11 అని కన్ఫర్మేషన్కి వచ్చినావు. అవునా? ముందే 11 అంటే ఏమంటామే, ఈడు ఇష్టం వచ్చినట్టు 11 అంటాడు, ఈయన ఇష్టమా అనే కాడికి వస్తుంది. అర్థమైందా? 4 ఉదాహరణలు తీసుకున్న తర్వాత నువ్వు చెప్పిన నెంబర్ నేను చూపించి ఇప్పుడు నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసిన. ఇప్పుడు రెండవదిగా
రెడీగా ఇట్లా నేను క్వశ్చన్ వేయక ముందుకు చెప్తారు కావచ్చు. అంతేనా? మీరు రాయ ముందు నువ్వు చెప్పు, క్వశ్చన్ ఆన్సర్ చెప్తాడు. ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చే ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము. ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము. ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిని తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము 143, 143. అయినా ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత? ఎంత? 13. సొల్యూషన్ ఇలా చేయాలంటే సొల్యూషన్లో 143 అన్నాడండి, బై 11 అండి. 13 11 140. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అంటే 13. ఆ సంఖ్యతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇలాంటి సంఖ్యలు మోర్ దాన్ 1 అంటే 1 కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యతో మనకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అనేది మనకి ఇంపార్టెంట్, కానీ ఆ సంఖ్య ఎంత అని అడుగుతాడా అని మీరు అడగడు. ఎందుకంటే అలాంటి సంఖ్యలు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి సింపుల్గా పడుతుందంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు, 53, 35 అంకెల మొత్తం తారుమారు చేస్తే ఎంత వచ్చింది? 85. మరి అలానే 62, 26 అంకెల మొత్తం చేసిన ఎంత వచ్చింది అంటే చూడు, 62 ఉన్నది అట్లా, 26 ఉన్నది అట్లా, 35 ఉన్నది అట్లా, 53 ఉన్నది. ఎన్ని ఉన్నాయి ఇలా? ఇంకా ఇలా 4 ఇంకా 5 ఉంటాయి. కాబట్టి ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అనేది ఇంపార్టెంట్, కానీ ఆ సంఖ్యతో అవసరం లేదు, ఎందుకంటే ఆ సంఖ్యలు 1కి మించి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడు, 88 అంటే 53లో తిప్పిన 88 వస్తుంది, 35 తిప్పిన 88, 62 తిప్పిన 26 తిప్పిన 88. గమనించావా సార్? అలానే 44 తిప్పితే మళ్ళీ ఎంత? 88. 71 తిప్పితే 80. అగో ఇలా ఎన్ని ఉన్నాయి 88 వచ్చేటి? చాలా ఉంటాయి. ఆ సంఖ్యతో అడిగాడు. ఆ సంఖ్యలోని అంకెల మొత్తమే కావాలా? దేంతో భాగించాలా? 11. క్లియర్? ఓకే. మీరు అంటే బ్రేక్ తీసుకో, ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళు ఇంత, మీరు కూడా అట్లే తయారవుతారు. ఇంత నిదానంగా ఉంటారంటే వాళ్ళు ఒక బాధ్యతగా ఉంటారు. అసలు వాళ్ళు అట్లా మాట్లాడటం వేరు, వాళ్ళు మాట్లాడే అసలు వేరే మాట్లాడతారు. రేపు పొద్దున ఆ లాంగ్వేజ్ మీకు కూడా వస్తుంది ట్రైనింగ్లా. అట్లా వాళ్ళు పిలిచినప్పుడు పోకపోతే వాళ్ళు లోటేదో అనే కథ కాడిపోతుంది. అందుకే మరి వాళ్ళు అడిగినప్పుడు మనం పోకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతారు చూసి గమనించి ఉంటారు. కొన్ని మాటలు అంటారు, ఫీల్ కాకూడదు వాళ్ళు అంటారమ్మా ముఖ్యంగా. ఎందుకంటే